మిత్రులారా, కామ్రేడ్స్, నేను మౌన ప్రేక్షకుడిని కాను. స్టాన్ స్వామి. తెలుగు అనువాదం అరుణ్. స్టాన్ స్వామి గురించి చెప్పుకోవాలంటే తన జీవితం మొత్తం ప్రజల కోసం, ఎక్కడ ఉన్నా న్యాయం కోసం పోరాడిన వ్యక్తి. అతనున్న ప్రదేశమే కావచ్చు, అంటే ఒక దేశం అనుకుంటే ఆ రాష్ట్రాలు, ఆ జిల్లాలు, ఆ గ్రామాలు, మండలాలు అనుకుంటే ఆటికే పరిమితం కాదు. ఒక న్యాయం కోసం పోరాడే వ్యక్తి ప్రపంచంలో ఎక్కడ అన్యాయం జరిగినా ప్రశ్నించే మనస్తత్వం కలిగిన ఒక నిటారైన 80 సంవత్సరాల ఒక మనిషి. అంటే ప్రజలకు ఎక్కడ హక్కులు హరించబడుతున్నాయో, ఎక్కడ అన్యాయం జరుగుతుందో ఆ అన్యాయాన్ని ఎదిరించనీకే ఎంత దాకైనా పోయి పనిచేసే వ్యక్తి స్టాన్ స్వామి గారు. ఈ పుస్తకం చదువుతుంటే నాకు చాలా విషయాలు అర్థమైనాయి. అంటే ఒక వ్యక్తి ఒక ప్రాంతానికి చెంది ఇంకో ప్రాంతంలో పోయి పనిచేయడం అంటే మామూలు విషయం కాదు. అది ఇంకా ఆదివాసీ ప్రాంతాలల్లో అంటే ఎన్నో నిర్బంధాలను ఎదుర్కొని అక్కడ ఉండి వాళ్ళతోనే ఒక 30-40 సంవత్సరాలుగా అక్కడే పనిచేయడం అంటే నాకు చాలా ఇన్స్పైర్ అనిపించింది. అంటే అక్కడ పనిచేసే క్రమంలో చాలా కుట్ర కేసులను ఎదుర్కోవాల్సి వచ్చింది. అందరికీ తెలుసు, భీమా కోరేగావ్ కుట్ర కేసులో స్టాన్ స్వామి గారు ఒకరు. అంటే కుట్ర కేసులు ఎందుకు పెట్టాల్సి వస్తుంది రాజ్యం అని అనుకున్నప్పుడు ఆయన కొన్ని మాటలు ఈ దాంట్లో రాసుకున్నాడు. అంటే ఈయన జీవితంలో ఆయననే చెప్తాడు, ఇది నా చరిత్ర పుస్తకం కాదు, నా నిత్య జీవితంలో జరిగిన నా అనుభవాలు, మా స్నేహితులని నన్ను ప్రభావితం చేసిన కొన్ని మార్పులకు గురి చేసిన కొన్ని సంఘటనలు రాసుకున్నాను అని చెప్తాడు. దీంట్లో స్టాన్ స్వామి గారు ఏమంటారంటే, నిజం ఎందుకంతా చేదయింది, అసమ్మతి ఎందుకంతా సహించరానిదయింది, న్యాయం అందరానిదయింది. ఎందుకంటే శక్తి సంపన్నులకు, అధికారంలో ఉన్న వారికి నిజం చేదుగానే ఉంటుంది. పాలకవర్గ కులీనులకు అసమ్మతి మింగరానిదయ్యింది. న్యాయం అనేది బలహీనులకు, వెనుకబడ్డ అణచివేయబడ్డ వారికి అందరానిదయ్యింది. అయినా నిజం మాట్లాడాల్సిందే. అసమ్మతి తెలిపే హక్కును కాపాడుకోవాలి. న్యాయం పేదల చెంతకు చేరేలా చూడాలా. నేను మౌన ప్రేక్షకుని కాదు. అంటే జరుగుతున్న విషయాలని మౌనంగా పరిశీలించడమే కాదు, ఆ అన్యాయానికి వ్యతిరేకంగా తన వంతుగా పోరాటం చేయాలనేది స్టాన్ స్వామి గారు చెప్పారు. దీంట్లో కొన్ని సార్ గురించి కొన్ని వ్యాసాలు ఉన్నాయి. ఇది అంటే తన జీవితంలో మొత్తం ఎక్కడెక్కడ ఏం పని చేసిండు అనేది బ్రీఫ్గా ఉంటుంది. అది కొని చదివితే బాగుంటుంది. విప్లవ రచయితల సంఘం ముద్రించింది. దీని వేళ 120 ఉంది. అందరూ తీసుకొని తప్పక చదవాలని కోరుతున్నాం. థ్యాంక్ యూ సార్. విప్లవాల కెరటం నేల తల్లి, అడవి తల్లి వడిలో కనుమూసిన రవి కిరణం, పల్లె తల్లి పురుడాసిన విప్లవాల కెరటం, అడవి తల్లి వడిలో కనుమూసిన రవి కిరణం, ప్రజలని ప్రాణంగా చూసుకునే లీడరు, ప్రజలే పిలుచుకునే పేరే రవి డాక్టరు, కుల్లిన ఈ సమాజానికి వైద్యుడు మా డాక్టరు, మానవత్వ విలువలు వెదజల్లిన మా చంద్రుడు, పల్లె తల్లి పురుడాసిన విప్లవాల కెరటం, అడవి తల్లి ఒడిలో కనుమూసిన రవి కిరణం, అడవి తల్లి ఒడిలో కనుమూసిన రవి కిరణం. జోహార్ అమరవీరులకు.